మార్నింగ్. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయి అమెరికాలో కూడా. ముఖ్యంగా యుద్ధంతో అమెరికాలోనూ, ప్రపంచ దేశాల్లో ప్రతి దగ్గర కూడా ధరలు బాగా పెరిగిపోయినాయి. ప్రతి వస్తువు మీద 10%, 20% అట్లా పెంచడం జరిగింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎగుమతులు చైన్లోని తీసుకొచ్చిన సందర్భంగా ఆర్థిక వృద్ధి అంటూ మనం విద్యుత్ రాయితీలతో ధనిక రాష్ట్రాల విధానాలు సరిగా లేవు, రాష్ట్రంలో ఆదాయం పెంపుకై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన దిశలో పనిచేస్తుందంటూ ఈనాడు ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా డిమాండ్ల యుద్ధము కొంత విరామం వచ్చినప్పటికీ ఇందులో సమసిపోయేటట్లు కనపడడం లేదు. అదేవిధంగా ఈ అక్కడక్కడ మూసివేత, అనేక చోట్ల నిరీక్షణ అంటూ పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఒత్తిడికి గురి చేసింది. చమురు సంస్థల ముందున్న చెల్లింపు షరతుతో సమస్య, తీవ్ర ఒత్తిడికి లోనైన పెట్రోల్ బంకులు, హైదరాబాద్ సహా పలు జిల్లాలపై ప్రభావం. ఆటోలకు ఎల్పిజి సరఫరా 500కు పరిమితం. ఇక ముఖ్యంగా భద్రాచలం అభివృద్ధికి 586 కోట్లను కేటాయించడం జరిగింది. భ్రమలు కల్పించము, మాయమాటలు చెప్పము అంటూ పేదల ఆత్మగౌరవంగా భావించే ఇళ్ల నిర్మాణానికి ఎన్ని నిధులైనా కేటాయిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నెలాఖరుకు 1.12 లక్షల ఇందిరమ్మ ఇల్లు పూర్తి, జూన్ నాటికి మరో 1,00,000 నిర్మాణం పొంగులేటి. ఇక ముఖ్యంగా ఇందిరమ్మ పేరుపై ధూమరం, పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల ఆగ్రహం, భాజపా కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం. ఇక అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. ఇది విచక్షణ అధికారాలు స్పీకర్కు ఉంటాయి కాబట్టి దీన్ని ఒక ఎంపీగా టికెట్ ఇచ్చినటువంటి వాళ్ళకు ఎలా అనర్హత వేరంటూ ప్రతిపక్ష బీజేపీ రాకేష్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా గమనిస్తే ప్రభుత్వము మూసీ నది మీద చాలా ఫోకస్ చేసింది. మూసీ నదిలో ఉన్నటువంటి ఈ బఫర్ జోన్ను 50 మీటర్ల వరకు గతంలో కేసీఆరే ప్రవేశపెట్టడం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపక్షాల నుంచి సలహాలు, సూచనలు అన్నీ తీసుకుంటామని మూసీ వాళ్ళు చెప్తున్నారు. దీని యొక్క డిపిఆర్ కానీ, దీని యొక్క లోన్లు కానీ అదేవిధంగా తీసుకోవాలి అంటే దీని పూర్తి స్థాయిలో డిపిఆర్ తయారు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది మూసీ నదిని ఇతర దేశాల్లో చూసి వచ్చినటువంటి ఈ యొక్క సీఎం గారు దీన్ని ప్రక్షాళన చేయడానికే కంకణం కట్టుకున్నారు. ఈ యొక్క మనీ మ్యాటర్, ఫైనాన్షియల్ మ్యాటర్ ఏ విధంగా కూరుతుంది, ఎలా తీసుకుంటారు, ఇదంతా కూడా గమనిస్తున్నారు ప్రతిపక్షాలు. అదేవిధంగా ప్రతిపక్షాలకు ఒకటే సూచన చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఏదైనా సరే ముఖ్యంగా ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వమని చెప్తున్నారు. ఇప్పసారాకు ఇందిరమ్మ పేరొద్దు సభలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు. కార్యాలయాన్ని ఖాళీ చేయండి, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నోటీసు, ఎల్లుండిలోగా బంగ్లాను అప్పగించాలనే ఆదేశం, యూత్ కాంగ్రెస్ ఆఫీసుకు తాకీదులు. ఆ నోటీసులు అక్రమం, రాజకీయ ప్రేరితం, న్యాయపోరాటం చేస్తాం కాంగ్రెస్ నేతలు. 1 నుంచి చికెన్ షాపులు బంద్. ఇక వందే మాతరం పాడడం తప్పనిసరి ఏం కాదు అంటూ హైకోర్టు. క్యూ కట్టిన రాజధాని మనం గమనించాం. ప్రతి పేపర్లో కూడా ఈ ధరల కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దాని గురించి చెప్తే బాగుంటుందని. అదేవిధంగా ఈ యొక్క పెట్రోలు, డీజిలు, గ్యాసు దీన్ని విపరీతంగా పెంచేసి కృత్రిమమైన కొరతను కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉగ్ర లింకులు, తీవ్రవాద పదజాలం వ్యాప్తి చేస్తున్న మరో 2 అరెస్ట్. అదేవిధంగా క్రీడలతో పోలీసు శారీరక దారుణ్యం. అటు జేఏసీ, ఇటు రవాణా మంత్రి డిమాండేషన్, దక్షిణాదికి అన్యాయంపై చర్చకు సై అంటూ సీఎం రేవంత్కి ఎంపీ రఘునందన్ విశాఖలు. ఇక ముఖ్యంగా గమనించుకుంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఈ యొక్క హైలైట్ ఏంటంటే మూసీ నది
అదేవిధంగా రింగ్ రోడ్డు కొన్ని షరతులతోటి పర్మిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. లైన్ల నుంచి ఏదైతే ఫీచర్ సిటీ నుంచి ఓడరేవుకు పోవడానికి కోసం బందర్ ఓడరేవుకు ఈ రకరకాలైన రోడ్ల మార్గాన్ని కూడా కొంత కుదించినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో స్వచ్ఛందంగా ఉన్నప్పుడే అన్ని పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క యుద్ధం ప్రభావం ఎందుకు భారతదేశం మీద పడుతుందంటే ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని సరఫరాను సక్రమ మార్గంలో అందించినట్లయితే ఇలాంటి ప్రాబ్లం రాదు. అదేవిధంగా